వస్తుంది. పీడిఎఫ్, ఎలక్ట్రికల్ రూల్ అండ్ ఈ రిజిస్టర్ ఉంది కదా. ఇక్కడ మనం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అండ్ కౌన్సిలింగ్ కాన్స్టిట్యున్సీ ఉంది కదా. దీంట్లో ఫారం 8 ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ది ఎలక్ట్రికల్ రూల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆఫీసర్ ఉంది కదా. ఇక్కడ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉంది. ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ అప్లికెంట్ డీటెయిల్స్ ఉంది కదా, ఇక్కడ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ మీ పేరు రాయండి. ఇక్కడ ఇంగ్లీష్లో మీ పేరు ఎంటర్ చేస్తే ఇక్కడ తెలుగులో వస్తుంది. అదేవిధంగా మీ ఇంటి పేరు, సర్నేమ్, ఇంటి పేరు ఇక్కడ ఇంగ్లీష్ టైప్ చేయండి, ఇక్కడ కూడా తెలుగులో వచ్చేస్తుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ రిలేటివ్ అప్లికెంట్ ఉంది కదా, ఇక్కడ మీ ఫాదర్ కానీ హస్బెండ్ పేరు కానీ రాయండి. సేమ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సర్నేమ్ ఆఫ్ రిలేటివ్ అప్లికెంట్ ఉంది కదా, ఇక్కడ ఇంటి పేరు రాయండి. ఇక్కడ జెండర్ అప్లికెంట్, మీ జెండర్ ఏంటిది క్లిక్ చేయండి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇక్కడ క్వాలిఫికేషన్ రాయండి. ఇక్కడ ఆక్యుపేషన్ ఉంది కదా, ఇక్కడ మీకు రాయండి. ఇక్కడ డిజైబిలిటీ ట్రాక్ అప్లికేషన్ బాక్స్ ఉంది కదా, ఇక్కడ మీకు డిజైబిలిటీ అనేది ఉంటే టిక్ చేయండి, లేకపోతే ఖాళీ ఉంచేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ ఉంది కదా, ఇక్కడ హౌస్ డోర్ నెంబర్, మీ యొక్క హౌస్ డోర్ నెంబర్ రాయండి. ఇక్కడ స్టేట్, ఏరియా, లొకాలిటీ ఉంది కదా, ఇక్కడ రాయండి. అదేవిధంగా టౌన్ అండ్ విలేజ్, పోస్ట్ ఆఫీసు, మండల్, ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మీ యొక్క పిన్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా డీటెయిల్స్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, ఎపిక్ట్ ఆఫ్ ది అప్లికెంట్ నేమ్ ఉంది కదా, ఇక్కడ డీటెయిల్ మీ యొక్క డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని ఈపిక్ నెంబర్ ఐడి అంటే ఓటర్ ఐడి నెంబర్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ పోలింగ్ స్టేషన్ నెంబరు, మీకు ఓటర్ కార్డ్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఈ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది లింకు, అక్కడ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా మనం ఇక్కడ మీ యొక్క ఆధార్ ఉంటే ఆధార్ నెంబర్ రాయండి, లేకపోతే ఇట్లా క్లిక్ చేయండి. ఇక్కడ గ్రాడ్యుయేట్ అయితే మీరు ఇక్కడ యూనివర్సిటీ నేము, ఇక్కడ మీరు ఇంగ్లీష్లో టైప్ చేస్తే ఇక్కడ తెలుగు రావడం జరుగుతుంది. మీ యూనివర్సిటీ ఏ ఇయర్ జరుగుతుందో కూడా అది రాయండి. అదేవిధంగా మనం ఇక్కడ డిప్లొమా యూనివర్సిటీ అయితే ఏ ఇయర్ అండ్ డిప్లొమా సర్టిఫికేట్ సెలెక్షన్ ఏ ఇయర్ సెలెక్ట్ చేసుకున్నాను అనేది కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేట్ ఇది వేరు. అదేవిధంగా ఇక్కడ డిప్లొమా సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా ఇది ఇక్కడ ఏ ఇయర్ రాయాలి. అదేవిధంగా ఇక్కడ మనం ఏం చేయాలి, యువర్ ఫోటోగ్రాఫ్ ఉంది కదా, ఇక్కడ ఫోటో 100 KB బిలో ఇక్కడ మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క సర్టిఫికెట్ మేము 200 KB బిలో ఇక్కడ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని మీరు ఇంతకుముందు ఎక్కడ ఉంటే అది మై నేమ్ ఇస్ బూయిస్ ఇండికేట్ ద సెలెక్టరల్ రోల్ ది మీకు అది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. అదేవిధంగా ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. ఇచ్చి ఒకసారి డీటెయిల్స్ ఉండే చూసుకొని అన్ని కరెక్ట్గా ఫిల్అప్ చేసి చూసుకున్నాక ఇక్కడ మనం క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. ఆ అప్లికేషన్ నెంబర్తో మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.